సాంప్రదాయంలో నాగపూజకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సంతానం కలగాలన్నా, కుజదోషాలు పోవాలన్నా, వినికిడి సమస్యలు రాకుండా ఉండాలన్నా నాగదేవతని పూజిస్తారు. ఇక శ్రావణ మాసంలో వచ్చే పంచమి రోజున నాగపంచమి పేరుతో నాగదేవతను కొలుస్తారు. మరి నాగపంచమి రోజు ఏం చేయాలి? ఆ వివరాల్లోకే వస్తున్నాం. నాగపంచమి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలార స్నానం చేయండి. ఇంటి ముందు ముగ్గు వేసి గడపకి పసుపు కుంకుమలు అద్దండి. వీలైతే ఇంటి గుమ్మానికి ఇరువైపులా నాగదేవతని ఆహ్వానిస్తూ 5, 7 లేదా 9 పడగల పాముని చిత్రించండి. ఇంట్లో కూడా ఇలాంటి నాగల ప్రతిమను కానీ చిత్రాన్ని కానీ పూజించండి. నాగేంద్రునికి సంబంధించిన స్తోత్రాలతో స్వామిని ప్రసన్నం చేసుకోండి. ఎర్రటి పూలతో కనుక ఈ పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇక స్వామికి ఇష్టమైన చిమ్మిలి, చలిమిడి, అరటి పళ్లను నైవేద్యంగా పెట్టండి. ఇక నాగపంచమి రోజున పుట్టలో పాలు పోసే ఆచారం ఉంది. దగ్గరలో ఉన్న పుట్టను దర్శించి ఆ స్వామికి పాలు, గుడ్లు, చిమ్మిలి, పళ్ళని నివేదించండి. అవకాశం ఉన్నవారు నాగరాయి ఉన్న ఏ గుడిలో అయినా పూజన చేయొచ్చు. ఇందుకోసం ముందుగా నాగరాయిని నీటితో శుభ్రంగా కడిగి ఆపై ఆవు పాలతో అభిషేకించండి. ఆ తర్వాత తిరిగి నాగరాయిని శుభ్రం చేసి దాన్ని పసుపు, కుంకుమ, గంధాలతో అలంకరించండి. పుట్టకు కానీ నాగరాయికి కానీ పాలు పోయాలి అన్నప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. పాలు పోసేవారు ఆ రోజు ఉపవాసం ఉండాలి. వస్త్రం తగలకుండా కటిక నేల మీద పడుకోవాలి. ఇక నాగుల చవితి రోజున భూమిని దున్నడం, గోతులు తీయడం, కూరలు తరగడం, కాయలు పళ్ళు కోయడం నిషిద్ధం. సర్పాలు నేల మీద కానీ చెట్ల మీద కానీ ఉంటాయి కాబట్టి వాటికి హాని కలిగించకుండా ఉండేందుకే ఈ నియమాలు. ఇక నాగపంచమి రోజున నాగేంద్రుని పూజించలేని పక్షంలో సర్పాన్ని మెడలో ధరించిన శివుని కానీ, ఆదిశేషుని మీద కొలువయున్న విష్ణుమూర్తిని కానీ, సర్పరూపంలో ఉండే సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి కానీ కొలిచినా మంచిది. ఇలా చేస్తే కుజ, రాహు దోషాలున్నవారు, వినికిడి సంబంధమైన సమస్యలున్నవారు, సంతానం లేనివారు తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.